అంటే ప్రకృతి అంటే స్వభావం. అలా మనకు కూడా ఈ దేహం అంతా ఏర్పడింది, ఫిజికల్గా ఏర్పడమే కాకుండా ఫైనల్గా మనకంటూ ఓ స్వభావం ఉంటుంది అన్నారు. స్వభావం ఎవడికి వాడికి ఉందిగా, వాడి ప్రకృతి అదండి అంటాం మనం, వాడి నేచర్ అదండి. ఆ నేచర్ కూడా ఎట్లా నిండి ఉందో కూడా మాస్టర్ గారు మనకు చెప్పారు. ఒకటి నేచర్ దేని మీద ఆధారపడి ఉందంటే మనం మనుషులం కదా, మానవజాతి స్వభావము. ఆ తర్వాత మానవజాతి స్వభావంలో నుంచి భారత జాతి స్వభావం, మన భారతీయులం కాబట్టి. ఆ తర్వాత వాడు కుటుంబంలో పుట్టాడు కదా, ఒక వంశంలో పుట్టాడు కదా, ఆ వంశ స్వభావము. ఇవన్నీ కలిపి వీడికి విడిగా ఒక స్వభావం అనేది ఫోకస్ అవుతుందట. ఆ 4th స్టేజ్ మనం చూస్తున్నా అంట. మనకు వాడి ప్రవర్తన కనబడుతున్నది ఏదైతే ఉందో, కంటికి కనబడుతూ ఉన్నటువంటిది లేదా మనకు అర్థమవుతున్నటువంటి వాడి ప్రవర్తన 4th స్టేజ్ అన్నారు. మిగతా 3 స్టేజెస్ కంటికి కనబడకుండా ఉన్నాయి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. 3 వంతులు కంటికి కనబడకుండా ఉంటుంది, బయటికి కనబడేది 4వ వంతే అన్నదానికి చెబుతూ ఇది ప్రతి చోట ఈ ధర్మం ఎలా ఏర్పడుతూ ఉందో ప్రతి చోట చెప్పారు. ఉదాహరణకి ఈ బిల్డింగ్ చూసామనుకోండి, మాస్టర్ గారు చెప్పిందంటే ఈ కంటికి కనబడుతున్న బిల్డింగ్ అనేది 4th స్టేజ్ అని చెప్పారు. దీనికి ముందు ఫస్ట్ స్పేస్ ఉందిట, ఖాళీ ప్రదేశం, ఫస్ట్ స్టేజ్ అట. ఆ తర్వాత దీన్ని కట్టాలనే సంకల్పం వాడికి కలిగిందిట, ఇక్కడ ఇలాంటిది కడదాము అని. ఆ తర్వాత దానికి ఏం చేశాడు, బ్లూ ప్రింట్ అనేటువంటిది పేపర్ మీద పెట్టాడు, ఒకటి 3rd స్టేజ్. దాని ప్రకారం కట్టారు. కట్టిన తర్వాత 4th స్టేజ్ మనం ఇది చూస్తున్నాడు. ఇట్లా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మతత్వం అంటే ప్రతి దానిలో ఇమిడి ఉంటుంది కదా, పరమాత్మ కంటే వేరేంది లేదు కాబట్టి ఎక్కడ చూసినా ఈ తత్వమే మనకు కనబడుతూ ఉంటుంది. అయితే దీన్ని భేదించగలిగినచో బ్రహ్మాండమును భేదించినట్లే. మన స్వభావం నుంచి మనం బయటపడాలి. స్వభావము, మన నేచర్లో నుంచి మనం బయటపడి నా ఇండివిజువల్ నేచర్ అనేటువంటిది పోవాలి, ఇండివిజువాలిటీ అనేది పోవాలి, పర్సనాలిటీ అనేది పోవాలి, సోల్ కాన్షియస్నెస్ అన్నారు, దానిలోకి మనం మేల్కాంచాలి అన్నారు.